క్వెషన్ ఏంటంటే, అన్న మతోన్మాదుల మాటలకి ఒకసారి చాలా కోపం వస్తుంది. ఇంకా వాళ్ళు బైబిల్‌ని చాలా అబద్ధంగా చిత్రీకరిస్తే కోపం వస్తుంది. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో వివరించగలరు? కోపం రాకపోతే ఇబ్బంది గాని, కోపం వస్తే ఇబ్బంది కాదు. ఫస్ట్ విషయం. కోపం వస్తుంది అంటే అర్థం ఏంటి అనంటే, మీరు మీ యజమానికి నమ్మకమైన దాసుడు అని అర్థం. నా ఎదురుగా మా అమ్మనో, మా అక్కనో, నా బిడ్డనో, నా భార్యనో తిడితే, వారిని అబ్యూస్ చేస్తే, నా రక్తం ఉడకకపోతే నాలో ఏదో సమస్య ఉందని అర్థం. అలాగే నా ఎదురుగా నా యజమానిని దూషిస్తూ ఉంటే నాలో చలనం రాలేదు అని అంటే, చూద్దాంలే చేద్దాంలే అని నేను అంటున్నాను అని అంటే నాలో ఏదో సమస్య ఉందని నేను అనుకుంటాను. మిగిలిన అందరిపైన ఇదే టోపీ పెట్టను, నా గురించి నేను చెప్పుకుంటున్నాను. అయితే కోపం వచ్చినప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆ కోపానికి మనం రిమోట్ కంట్రోల్ చేతికి ఇచ్చేసి ఆ కోపం ఇచ్చేటటువంటి భావోద్రేకాలలో మనము దానితో పాటు కొట్టుకుని పోయి అవతలి వారు ప్రవర్తించినట్లుగానే మనం ప్రవర్తించడం. ఈ బలహీనత నాకు ఉంది. నేను ఎక్కువగా ఈ బలహీనతతో స్ట్రగుల్ అవుతాను, చాలా కష్టపడతాను, ప్రార్థిస్తాను, ప్రభు దగ్గర నుంచి కృప కోరుకుంటాను, నాకు సహాయం దయచేయని అడుగుతూ ఉంటాను. ఇది మొదటి. రెండవది, మన పెద్దలు నేర్పినటువంటి మార్గం, మన పెద్దలు మనకు చూపించినటువంటి మార్గం, ప్రభువైన యేసుక్రీస్తు మనకు చూపించినటువంటి మార్గం, పౌలు మనకు చూపించినటువంటి మార్గం, పేతురు మనకు చూపించినటువంటి మార్గం. ఇదేంటంటే భావోద్రేకాలను లేకుండా చేసుకోవటం, లేక ఒక రాయిలా అయిపోవటం కాదు దాని అర్థం. భావోద్రేకాలు ఉండాలి, భావనలు ఉండాలి. ఆ ఉద్వేగాలను, భావనలను సరైన ఛానల్లో పెట్టాలి. ఒక 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 దాన్ని ఏమంటారు, ఒక బాటిల్లో నీళ్లు పోయాలి అని అంటే పైన మనం లడిగే పెడతాం కదా, మా ప్రాంతంలో లడిగే అంటారు. ఫనెల్ దాన్ని మన ఆంధ్ర ప్రాంతంలో ఏమంటారో తెలియక అన్నమాట అంటున్నారు, లడిగే అంటారు. అది పెట్టి దాంట్లో పోస్తారు. అలా కింద ఏదైతే ఆ ఫ్లో ఉంటుందో, పైన భావోద్వేగాలన్నింటినీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి దాన్ని ఈ ఫ్లో గుండా తీసుకొని రావాలి. తీసుకొని వచ్చినప్పుడు మనలో ఆత్మ నిర్భరత, మనలో ఆత్మ సంయమనం పాటిస్తూ, సరైన భాష మాట్లాడుతూ, వీలైనంత ఎక్కువగా మనలో ఉన్నటువంటి కంట్రోల్ పోగొట్టుకోకుండా, భాషలో కంట్రోల్ పోగొట్టుకోకుండా. ఇది ఒక అభ్యాసం, రాత్రికి రాత్రి వస్తుందని నేను చెప్పట్లేదు. కానీ పరిశుద్ధాత్మని యొక్క ప్రోత్సాహం, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మని యొక్క గైడెన్స్,